ఎవరు ఉన్నారు ఇందులో? బాబు టిఫిన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? పొద్దున మాటలు పొంగలన్న ఒక రోజు ఒకటే. టిఫిన్కి ఎంత తీసుకుంటున్నారు? 5 రూపాయలు. 3 రూపాయలు 3 పూరీలు 5 రూపాయలు. బయట ఎంత ఉంటుంది? 30 రూపాయలు ఉంటుంది. మీరు దీనికి వస్తున్నారా? అసలు మీరు గాడి లేక రావడం లేదు. భోజనం ఎలా ఉంటుంది? బయట మీరు తిరిగినప్పుడు బయట ఎక్కడైనా హోటల్లో భోజనం చేస్తారు కదా? ఇక్కడ కాదు ఎక్కడైనా బయట హోటల్లో చేసుకుంటే ఎంత తీసుకుంటారు భోజనానికి? 40 అవుతుంది. పప్పు సాంబారు అన్నం అయితేనే, పెరుగు ఉండదు. దేనికి దాన్ని కొనుక్కుంటారు. కానీ ఇక్కడ అన్ని కలిపి 5 రూపాయలకి ఇస్తారు. అమ్మా ఎలా ఉంటుంది భోజనం? కావాలంటే అంత పెడుతున్నారా లేకపోతే రూపాయలు పెడుతున్నారా? రైస్ ఎక్స్ట్రా వేస్తున్నారా అమ్మా? అంతేనా? 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదే భోజనం బయట అయితే ఎంత? 50 రూపాయలు. రోజు ఎన్నో 300. సాయంత్రం పెట్టలేదా? టిఫిన్ ఏమేమి వేస్తున్నారు? సోమవారం పూరి వేస్తారు సార్. డైలీ ఇడ్లీ ఉంటుంది సార్. సాంబార్ ఇడ్లీ ఉంటుంది సార్. డైలీ ఉంటుందా? సోమవారం మళ్ళీ ఇడ్లీతో పాటు పూరి వస్తుంది సార్. మంగళవారం మళ్ళీ ఉప్మా వస్తుంది సార్. 2 టిఫిన్ పెడుతున్నారు? 2 పెడతాం సార్. లైబ్రరీలో టిఫిన్ పెడుతున్నారు అంటే ఇప్పుడు పూరి వచ్చిందంటే సార్ 50 కేజీలు వస్తుంది సార్. పూరి మనం ఇడ్లీ ఎంతుందో పెంచుతారు సార్. అలాంటప్పుడు పూరి కావాలంటే ఇడ్లీ మీరు కంపల్సరీ తీసుకోవాలి సార్. ఇడ్లీ కావాలి. అందుగురించి 10 రూపాయలు తీసుకోవాలి సార్. 2 ఒకటి 1 ఒకటి తీసుకున్న వాళ్ళు కంపల్సరీ ఇడ్లీ తీసుకోవాలి సార్. టికెట్ పచ్చి బాగుంది. బర్త్డే బాయ్ కదా అంటే కార్యక్రమం. ఏప్రిల్ 15వ తారీఖున అనపర్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయడం జరిగింది. గతంలో 2014-19 మధ్యకాలంలో ఏదైతే టౌన్స్లో సిటీస్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రూరల్ ఏరియాస్లో ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా అనపర్తిలో ప్రారంభించాం. ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఆహారం ఏ విధంగా ఉంటుంది, ఆహారం తీసుకుంటున్న వాళ్ళు భోజనం కానీ ఉదయం అల్పాహారం కానీ తీసుకుంటున్న వాళ్ళు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది విషయం పరిశీలించడం కోసం ఇవాళ అధికారులతో కలిసి ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా లోపల యాంబియన్స్ అంతా చక్కగా ఉంచారు. అదేవిధంగా భోజనం కూడా రుచికరంగా ఉంది. నేను స్వయంగా ఇవాళ కూడా రుచి చూశాను. మొదటి రోజు రుచి చూసాం, ఈరోజు రుచి చూసాం. 2 రోజులు వాళ్ళు సంతృప్తికరంగా భోజనం ఉంది. అదేవిధంగా అనేక మంది ఎవరైతే ఇక్కడ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఇందులో 70% ప్రతిరోజు రావడం జరుగుతుంది. వాళ్ళందరూ ప్రతిరోజు సంతృప్తికరంగా భోజనం ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అనేది వారు తెలియజెప్పారు. అట్ ది సేమ్ టైం హైజీనిక్గా కూడా ఉంది.
ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. 5 రూపాయలకి అన్నం భోజనం అందించడం అంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు అనేక మందితో మాట్లాడినప్పుడు ఇది లేనప్పుడు వారు ఇక్కడ స్థానికంగా కానీ బయట కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు మినిమం 40 రూపాయల నుంచి 70 రూపాయల వరకు భోజనానికి వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అలా కాకుండా 5 రూపాయలకి టిఫిను 5 రూపాయలకి భోజనం లభ్యం అవడంతో వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తొలగించారో ఎవరికి అర్థం కాదు. అమ్మ క్యాంటీన్స్ పేరుతో తమిళనాడులో జయలలిత గారు ప్రారంభిస్తే ఆ తర్వాత స్టాలిన్ గారు, ఇప్పుడు విజయ్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పైశాచిక మనస్తత్వంతో ఎవరికి తక్కువ ధరకు భోజనం లభించకూడదు, అందరూ ఆకలితో అలమటించాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆ రోజు తీసేయడం జరిగింది. మరలా దీన్ని పునరుద్ధరించాం. చాలా సంతృప్తికరంగా ఉంది. అందరికీ పట్టెడన్నం 5 రూపాయలకు దొరుకుతుంది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో వేయడం వల్ల అనేక మంది తెల్లన్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ తెల్లన్నం తినే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆయన పేరుతో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం ఇవ్వడం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆకలితో అలమటించే వాళ్ళకి ఇది ఒక వరంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అనపర్తిలో ఏర్పాటు చేసిన ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు 300 మంది భోజనానికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉదయం అల్పాహారం కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. వారందరికీ ఎక్కడ ఎటువంటి అసంతృప్తి కలిగినా, సేవల్లో నిర్లక్ష్యం వహించినా తప్పనిసరిగా మాకు ఫిర్యాదు చేయమని కూడా చెప్పడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.